హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు కొత్త ఆయిల్ ట్రిక్ గురించి చేయడానికైతే మేము ముందు వచ్చాను అనమాట. సో ఫస్ట్ మనకు కావాల్సిందైతే వేపాకు, మందారాకు, ఆనియన్ కొంచెం, మెంతులు కొంచెం అండ్ అలోవెరా కూడా కొంచెం అనమాట. సో ఫస్ట్ మనకు మెయిన్ కావాల్సింది అయితే పారాషూట్ ఆయిల్, అంటే మీరు ఏదైతే వాడతారో ఆయిల్ సో దాన్ని యూజ్ చేయాలి. నేను పారాషూట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఇది నా హెయిర్ మొత్తం చాలా లాస్ అవుతుంది అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో కానీ మొత్తం ఇదంతా డాండ్రఫ్ అయ్యి హెయిర్ కూడా చాలా షార్ట్ ఉంటుంది. ఎవరికి ఇష్టం ఉండదండి లాంగ్ హెయిర్ అంటే. సో నేనైతే ఈ ట్రిక్ యూజ్ చేసి నా హెయిర్ని అయితే లాంగ్ చేయాలనుకుంటున్నాను. చేస్తాము. సో ఆయిల్ని అయితే మనము పెట్టుకున్న గిన్నెలోకి అయితే మొత్తం డ్రాప్ చేసేయాలన్నమాట. మీరు ఎంతైతే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో అంతవరకు మీరు చేయొచ్చు అనమాట. నేనైతే మొత్తం చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ చేయాలన్నా కానీ కొంచెం సో ఇదైతే హైలో పెట్టద్దు అనమాట. కొంచెం సిమ్లోనే పెట్టి మనము బాయిల్ చేసుకోవాలి ఇదంతా కూడా. ఎందుకంటే హైలో పెట్టేసి తొందరగా బాయిల్డ్ అయిపోయి హీట్ అయిపోతుంది, ఎక్కువ ఆవిరైపోతుంది అనమాట మనకి స్టోర్ చేసుకోవడానికి. సో ఇదనమాట మనం ఏదైతే ఐటమ్స్ పక్కకు పెట్టుకున్నామో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనం దీంట్లో వేసేసుకోవాలంటే, ఎందుకంటే బాయిల్ అవ్వాలి కదా ఇవన్నీ కూడా. సో నేనైతే ఆనియన్, ఇంకా మెంతులు, అలోవెరా, నెక్స్ట్ మందారాకు. సో ఇవైతే నేను పక్కకు పెట్టుకున్న ఐటమ్స్. ఇవన్నీ కూడా మనం అందులో మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసి ఇది సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి కొంచెం ఇది ఎలా కాగిందంటే ఈ ఆకు అనేది కూడా మాడిపోవాలన్నమాట. సో ఇది మనకు పచ్చిగా కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా మనకి మాడిపోవాలి. సో దాంతోపాటు ఇంకా కరివేపాకు మెయిన్ మర్చిపోయానండి, సారీ. నేను అంత ఇది కూడా ఒకసారి అయితే వేసుకోండి. మీకు ఇది కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు కరివేపాకు, ఎందుకంటే మనకి హెల్త్కి మంచిది, హెయిర్కి కూడా మంచిది. సో ఇదైతే హై ఫ్లేమ్లో పెట్టి అయితే సిమ్ చేయొద్దు. సో సిమ్లో పెట్టి మనకి బాయిల్ చేయాలి. ఇదైతే ఒకసారి మనకి ఎలా చెక్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇది ఎందుకంటే బాయిల్డ్ అయిందా లేదా అనేది చూద్దాం రండి. చూడండి, ఇదైతే ఇంకా నాదైతే బాయిల్డ్ అవుతుంది, ఎందుకంటే ఇది కొంచెం బ్రౌన్ కలర్ రాలేదు కదా, ఇంకా పచ్చిగానే ఉందన్నమాట. సో ఒక 15 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ వరకైనా బాయిల్ చేయాలన్నమాట. సో చేస్తేనే మనకి ఇవన్నీ కూడా ఆయిల్లో పట్టి మనకి అప్లై చేసుకున్నప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక 5 మినిట్స్ 8 మినిట్స్ అయితే అట్లా బాగుంటుంది అనమాట. మినిమం 15 మినిట్స్ వరకు అయితే బాయిల్ చేయండి మీరు. ఇంకా బ్రౌన్ కలర్ రావాలి. సో ఫస్ట్ అయితే నేను ఫిల్టర్ చేస్తున్నాను అనమాట. సో ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. నాకైతే కొంచెం మంచిగా ఫిల్టర్ అవుతుంది. ఇలా కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే దీంట్లో కూడా కొంచెం ఆయిల్ అయితే పట్టేస్తుంది కదా దీనికి. సో ఇలా ప్రెస్ చేసామనుకోండి కొంచెం ఆయిల్ అనేది కూడా వస్తుంది అన్నమాట. ఇలా నాకైతే వచ్చేసింది. సో దీన్ని అయితే మనం ఇప్పుడు గ్లాస్ కంటైనర్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలన్నమాట. వేరే దాంట్లో చేసుకున్నా అది పాడైపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది. మన గ్లాస్ కంటైనర్ ఈవెన్ ఇలా బాటిల్ అయినా సరే చిన్న బాటిల్స్ లాగా చిన్న గ్లాస్ లాగా వస్తాయి అన్నమాట. సో దాన్ని అయితే మనం ఇలా స్టోర్ చేసుకోవాలన్నమాట మొత్తం. నాకైతే కొంచెమే అయింది, ఎందుకంటే ఇది నా వరకు మాత్రమే చేసుకున్నాను అనమాట. ఇది ఇప్పటివరకు. సో నా వరకు అంటే ఎన్ని రోజులు వస్తుంది అన్ని రోజుల వరకు అయితే నేను అప్లై చేసుకున్నాను. సో దీన్ని అయితే మనం రోజు ఎలా అయితే అప్లై చేసుకుంటామో అలా నార్మల్గా మనం హెయిర్ పారాషూట్ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటామో అట్లనే అప్లై చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత కొంచెము మంచి మసాజ్ చేసుకోవాలన్నమాట. హెయిర్ కొంచెం ఇట్లా మసాజ్ చేసి కొంచెం హాఫ్ అన్ అవర్ వరకు అయితే వదిలేసేయాలి. సో రెడీ అయిపోయింది మై స్టైల్లో ఆయిల్. బాయ్ ఫ్రెండ్, subscribe to my channel.